ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు చెయ్యి తొలగించాల్సి వచ్చిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి పార్టీ తరపున పూర్తి అండదండలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. సార్ మా సిస్టరు బేబీ ఆఫ్ రేణుకా సార్ ట్విన్స్ పుట్టారని చెప్పి మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీకి వెళ్ళాము. అక్కడ నుంచి అఫోర్డ్ చేయలేక 7th మంత్లో డెలివరీ అయింది. బాక్సులలో పెట్టాలి అని అంటే అఫోర్డ్ చేయలేక గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకున్నాం మార్చి 4వ తారీఖు. అక్కడ ట్రీట్మెంట్ బాగానే జరిగింది సార్. 18 రోజుల పాటు బాగానే జరిగింది. 18వ రోజు నాడు ఎగ్జలర్లో క్యాన్లా పెట్టడం వల్ల వాడికి హ్యాండ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి హ్యాండ్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. మమ్మల్ని నీలోఫర్కి పంపించి నీలోఫర్లో సర్జరీ చేయించి పంపించారు సార్. ఇన్ని రోజులు రియాక్ట్ అవ్వకపోవడానికి కారణం మా బేబీ బతుకుతుందా లేదా అనే భయంతోనే ఉన్నాం సార్. ఎప్పుడైతే బేబీ స్టేబుల్ అయ్యి ఇంటికి వచ్చామో అప్పుడు మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మీడియా వాళ్ళు సలహా తీసుకొని మీడియా తరఫున బయటకు రావాల్సి వచ్చి మాట్లాడాల్సి వచ్చింది సార్. బాగున్నాం అక్క, మీరు బాగున్నాం అక్క. వాడికి ఫీవర్ అక్క, అటు ఇటు తిప్పుతున్నాము, జనాలు వస్తున్నారు కదా, ఇన్ఫెక్షన్ వచ్చింది అక్క. కుట్లు కూడా స్లీమ్ పోస్ట్ చెవు వెనకాల రైట్ సైడ్ ఒక బొబ్బుల్లాగా వచ్చింది సార్. అది మేడంకి పెడితే ఇన్ఫెక్షన్కి అది చాలా అంటే పెద్దగా అవుతున్నా ఫీవర్ వస్తున్నా ఇమీడియట్లీ తీసుకుని అట్లా రాకూడదని చెప్పి అన్నారు. గ్యాంగ్రీన్ పేషెంట్ కదా అక్క, అది ఏ టైంలోనైనా చిన్న పార్టికల్స్ ఉన్నా గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది అని చెప్పాను. అయితే ఇప్పుడు కరెక్ట్గా నిన్న మాట్లాడారు అక్క, హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆ హ్యాండ్ మళ్ళీ పెట్టుకోవడానికి కానీ మేము ట్రై చేస్తామమ్మా, మొత్తం మేమే చూసుకుంటామని చెప్పి మాటపూర్వకంగా చెప్పారు. కానీ లిఖితపూర్వకంగా పేపరు లెటర్ ఇంకా ఏమి ఇవ్వలేదు. ఓన్లీ మాటపూర్వకంగా చెప్పారు. ఈరోజు కమిషన్ వేయించారు అక్క, వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళు వచ్చినప్పుడు మధ్యాహ్నం మాట్లాడాలి, దాన్ని బట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అది ఇది అని చెప్పి మాట్లాడాలి. అయితే ఇప్పుడు అట్లా మాట్లాడకుండా నాకు బేబీకి న్యాయం చేయమని మాట్లాడితేనే వాళ్ళు డబ్బులు 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి పుకారు గుర్తించి మమ్మల్ని డ్రైవ్ చేస్తున్నారు. సరే సరే మీరు మాట్లాడాక చాలా స్పందన వచ్చింది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. కానీ మీరు సరే.